హలో ట్రెండింగ్ వీడియోస్ వ్యూస్ ఏంటంటే ఈరోజు ఎడినియం ప్లాంట్ రిపోర్టింగ్ చేస్తున్నాను. ఒక 3-4 ప్లాంట్స్ చూడండి ఎలా చేయాలో, దానికి ఏమేమి తీసుకోవాలో. శాండ్ తీసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. చూడండి ఇట్లా దాన్ని ఆనియన్ పొట్టు ఉంది మా దగ్గర, దాన్ని యూజ్ చేద్దామని చేశాను. చూడండి అంతా కలిపేసి ఇట్లా చేశాను. చూడండి నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ప్లాంట్ని తీసేయాలి. తీస్తున్నా. చూడండి ఎట్లా ఉందో, కొంచెం డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని తీస్తున్నాను. తీసేసి దానికి ఉన్న మట్టి మొత్తం తీసేసి కొంచెం పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఏర్లు ఏమైనా డిస్టర్బ్ అయితే అది తీసేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. నేను రీసెంట్గా చేశాను కానీ కొంచెం ఎందుకో పూలు ఎక్కువ రావట్లేదని తీసాను. ఏర్లని కింద డిస్టర్బ్ అయి ఉన్నాయి కొంచెం. నెక్స్ట్ చేశాను ఒక ప్లాంట్ని. ఇది వైట్ కలర్ ఎడినియం అండి కదా, 3-4 ఇయర్స్ నుంచి పెంచుతున్నా. చాలా పువ్వులు వస్తాయి. చూడండి ఎంత వైట్గా ఉన్నాయో. మొత్తము లూజ్ ఉండాలి. శాండ్ అండ్ కోకోపీట్ మాత్రమే వేసి పెట్టాను. పాట్స్ కూడా చిన్న సైజులో ఉండాలి, పెద్ద లోతుగా ఉండడం అవసరం లేదు. చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా కదలకుండా ఉంటాయి రూట్స్ అనేది. చూడండి ఎంత బాగుందో. దానికి గ్రాఫ్టింగ్ కూడా గట్టిగా నొక్కాలి. అలా చేస్తూనే ఉన్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకోటి చేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో ప్రాపర్లీగా చెప్తున్నా. హోల్స్ ఉంటాయి, ఆ ప్లేస్లో చిన్న రాళ్ళు పెట్టుకోవాలి. మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు, విహాన్ వర్ధన్ అని. మొక్కలకి చాలా హెల్ప్ చేస్తాడు మా బాబు కూడా. ఇంకా అలా పెట్టుకోవాలి. ఒక్కొక్కటి పెట్టుకొని కొంచెం శాండ్ అవన్నీ కలిపాం కదా, ఒక్కొక్క పేట అది దానిలో పైన వేసుకోవాలి. అట్లా వేసుకొని నెక్స్ట్ అట్లా మధ్యలో కొంచెం హోల్ లాగా వేసుకొని ప్లాంట్ని తీసుకోవాలి. నెక్స్ట్ అది ఈ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. నేను చాలా చిన్నప్పుడు ఇలా కటింగ్ చేస్తుంటే ఇట్లా మంచిగా వచ్చింది. బుష్గా లావు ఎడినియం కదా, బోన్సాయి లాగా బాగా వచ్చింది ఇది. ఈ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం కదా. 3-4 ఇయర్స్ నుంచి వెళ్ళి పెంచుతూ ఉన్నా నేను. చాలా మంచిగా ఉంది. అయితే ఇంకో ఎక్స్పెరిమెంట్, అది కొంచెం పైకి లేపెడదామని కింద సబ్బు పెట్టి ఉంటాయి కదా, అది పెట్టాను. చూడండి వెరైటీగా కొంచెం పైకి వచ్చేసింది. అప్పుడు లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అట్లా కదలకుండా పెడదామని చేస్తున్నా. చూడండి టైట్గా కదలకుండా చేసుకోవాలి. అలా చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చేయాలి ఆపేసి. ఇంకా నెక్స్ట్ చూడండి కంప్లీట్ అయినట్టే. ఇంకొకటి చిన్న ప్లాంట్ ఉంది ఎడినియం, దాన్ని కూడా చేస్తున్నాను. చాలా రోజులు అయింది ఇది కూడా. ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ప్లాంట్. ఇట్లా కొంచెం పైకి లేపేసి పెట్టాను, ఒక పార్ట్ చేంజ్ చేశాను. ఇలాంటి పార్ట్స్ అయితే ఇంపార్టెంట్, కొంచెం గ్రోతింగ్ వస్తాయి. నెక్స్ట్ ఇవి చాలా కటింగ్ మళ్ళీ చేస్తాను. చూడండి కదలకుండా ఇలా పెట్టాలి. మీరు కూడా వీలైతే చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అవి చేయాలి. ఒక 2 డేస్ దాకా వాటర్ పోయొద్దు రిపోర్టింగ్ చేసిన తర్వాత, లేకపోతే కుళ్ళిపోతాయి. ఇంకా ఫైనల్లీ ఇట్లా వేసాను. చూడండి ఇది ఒకటి ఫస్ట్ చేశాను పెద్ద ప్లాంట్. అది పౌడర్ ఏంటి అంటే బ్లూ కలర్ కనబడేది, అది ఫంగల్ పౌడర్ అని ఉంటుంది ఇన్ఫెక్షన్ కాకుండా, అది పెట్టాను. ఇదొకటి 3 ప్లాంట్స్ అయితే వేసాను. మీకు ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి, వీటిని ఎలా పెంచాలి, మాకు పువ్వు రావట్లేదు ఏమన్నా కావాలంటే నాకు ఇన్బాక్స్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను ఎలా పెంచాలో చెప్తా. ఇండోర్ ప్లాంట్స్ కూడా బాగా చేస్తాను కదా, మీరు ఎవరైనా కావాలంటే కూడా నాకు చెప్పండి, నేను పెడతాను. ఫోన్ నంబరు ఇప్పుడు కూడా పెడతాను. సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే నేను యూట్యూబ్లో చేస్తున్నా కదా. ఈ ప్లాంట్స్ అనేది ఎవరికి తెలియదు, నేనే ఇక్కడ బాగా పెంచుతున్నా.